సో ఈ రోజు క్లాస్లో మనం మరొక ముఖ్యమైనటువంటి టెన్స్ ని నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నిజానికి మీరు గనుక ఈ పర్టికులర్ టెన్స్ ని వాడితే యూ విల్ బి సీన్ డిఫరెంట్లీ. చాలా ఎఫెక్టివ్ గా, చాలా అఫీషియల్ గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ హౌ వీ కెన్ యూజ్ the present perfect continuous tense in day-to-day life, how it is useful, and in what context do we use it. సో ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆ, ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పటికే. సో ఐ రిక్వెస్ట్ ఈవెన్ ద అదర్ వ్యూయర్స్ కైండ్లీ సబ్స్క్రైబ్ సో దట్ యూ విల్ బి బెనిఫిటెడ్ ఎ లాట్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ దిస్ పర్టికులర్ క్లాస్. మనం అసలు ఏ సందర్భంలో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాం అనేది ముందుగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ ఒక పార్టీకి వెళ్ళాలనుకున్నారు ఈవినింగ్ 6 o'clock కల్లా. సో మీ ఫ్రెండ్ ఒక అతను, నేను 5:30 కల్లా మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాను, వచ్చేసి, ఎందుకంటే మీ ఫ్రెండ్కి తెలుసు అడ్రస్, నేను 5:30 కల్లా మీ ఇంటి దగ్గరికి వచ్చేసి నిన్ను పికప్ చేసుకుని పార్టీ దగ్గరికి వెళదామని చెప్పేసి చెప్తాడు అనమాట. సో మీరు 5:30 కల్లా చక్కగా రెడీ అయి ఉన్నారు. యూ డ్రెస్డ్ అప్ వెరీ వెల్ అండ్ మీరు ఒక గిఫ్ట్ కూడా రెడీ చేశారు వెళ్ళటానికి. సో యు ఆర్ ఆల్ సెట్. అతను 5:30కి వస్తా అన్నాడు, కానీ 5:30కి రాలేదు. సరే ఒక 5 minutes వెయిట్ చేస్తాం మనం, 5 to 10 minutes. 5:40కి యూ గివ్ ఏ కాల్, రైట్? హలో, వేర్ ఆర్ యూ అని చెప్పేసి. అతను ఒక 10 minutes లో వస్తున్నాను, ఐ గోట్ డిలేడ్ ఇన్ ద ట్రాఫిక్ అని చెప్పేసి ఏదో చెప్తాడు. సరే, యూ కమ్ అట్ ద ఎర్లియస్ట్ ఆర్ కమ్ ఫాస్ట్ అని చెప్పేసి మనం చెప్తాం. ఆ తర్వాత 10 minutes కూడా రాకపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ కాల్ చేస్తాం. లెట్స్ సే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అప్పుడు వీ హ్యావ్ టు సీ అవర్ ఫీలింగ్, రైట్? ఆ తర్వాత కొద్దిసేపటికి ఫోన్లో టచ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తాం, నీ కోసం నేను 5:30 నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానంట. అంటే యూ స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఎట్ 5:30. అతని కోసం మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, 5:30 టైం నుంచి వెయిట్ చేస్తున్నాం. నవ్ ఇట్స్ ఆల్మోస్ట్ 6:30. సో స్టిల్ హీ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్, ఇంకా అతను రాలేదు. అలాంటప్పుడు ఫోన్లో ఏమని చెప్తాం, అప్పుడు చెప్పాల్సినటువంటి టెన్సే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇదేంటంటే, దిస్ టెన్స్ షోస్ ద యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే ఒక యాక్టివిటీ కానీ యాక్షన్ కానీ మనకి పాస్ట్ లో, అంటే కొంత టైం క్రితం స్టార్ట్ అయ్యి మనం మాట్లాడుకునేటటువంటి సందర్భానికి అది జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ పర్టికులర్ టెన్స్ ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. హలో, వేర్ ఆర్ యూ, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 5:30 PM అని చెప్పేసి చెప్తాం. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, అలాగనమాట. జస్ట్ సింపుల్ గా నీ కోసం వెయిట్ చేస్తున్నానంటే మనం అది కంటిన్యూస్ టెన్స్ లో చెప్పుకోవచ్చు, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంట. కానీ ఇక్కడ మనం స్ట్రెస్ చేయాలనే ఉద్దేశం ఉంది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా రాలేదు. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ టెన్స్ ని వాడతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ముందు ఎప్పటిలాగానే. ఆ తర్వాత we will come back to this rule. ఓకే, సారీ, ఇక్కడ చూడండి. ఐ ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ మెనీ ఇయర్స్. నేను చాలా సంవత్సరాల నుంచి ఒక టీచర్ గా పనిచేస్తూ ఉన్నాను అని ఎలా చెప్పాలి అంటే, ఐ స్టార్టెడ్ టీచింగ్ సమ్ లాంగ్ బ్యాక్. ఎప్పుడో స్టార్ట్ చేశాను, రైట్? కానీ ఈ రోజు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను టీచింగ్ అనేది. ఇంకా భవిష్యత్తులో కూడా కొంతకాలం కంటిన్యూ చేస్తా.
అలాంటి కేసెస్ లో ఇలా చెప్తాం మనం, ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ మెనీ ఇయర్స్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడు, విప్రోలో ఒక 8 years నుంచి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమని చెప్తాడు అతను, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ విప్రో కంపెనీ ఫర్ 8 years. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ సో అండ్ సో కంపెనీ ఫర్ 8 years అని చెప్పాలన్నమాట. ఓకే. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఒక ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉన్నారు. రైట్. అప్పుడు వాళ్ళని ఎవరైనా వాళ్ళ బాస్ కానీ ఇంకొకరు కానీ అడిగితే మీరేం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎలా చెప్తారు వాళ్ళు, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 8 AM ఇన్ ద మార్నింగ్. మేము ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. సి, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 8 AM ఇన్ ద మార్నింగ్. ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. రైట్. స్టిల్ దే ఆర్ డూయింగ్, బట్ ఇట్ వాస్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ ద పాస్ట్. అలాంటప్పుడు మనం ఈ పర్టికులర్ టెన్స్ ని ఉపయోగిస్తాం అనమాట. ఈ పర్టికులర్ టెన్స్ లో చెప్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్ టు ద లిజనర్. అలాగే ఇంకో ప్రొనౌన్ చూద్దాం. యు అంటే ఐ వి మనకి పర్సనల్ ప్రొనౌన్స్. యు అనేది సింగులర్ గాను ప్లూరల్ గాను మనకి సెకండ్ ప్రొనౌన్. రైట్. సో సెకండ్ person. You have been playing in the ground for 3 hours. నీవు గ్రౌండ్ లో 3 hours నుంచి ఆడుకుంటున్నావు, లేదా మీరు గ్రౌండ్ లో 3 hours నుంచి ఆడుకుంటూ ఉన్నారు. ఓకే. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ట్రైన్ కోసం నువ్వు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు. రైట్. ఇలాగనమాట. అలాగే హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అతను he has been waiting for the train for a long time. Okay. Then she has been attending the classes since morning. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? she has been attending the classes since morning. ఈ రోజు ఉదయం నుంచి ఆమె క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంది. అలాగే మనకి లాస్ట్ నైట్ నుంచి ఒకటే వర్షం ఉంది అనుకుందాం. ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసాం, అయినా కూడా ఇంకా వర్షం తగ్గలేదు. అలాంటప్పుడు ఏం చెప్తాం? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ నుంచి వర్షం పడుతూ ఉంది అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐ అనేది ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ సబ్జెక్ట్, తర్వాత వీటన్నిటిలోనూ అఫ్ కోర్స్ మనకి సెంటెన్స్ టు సెంటెన్స్ సబ్జెక్ట్ మారుతుంది. ఐ, వి, యు, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్, లేదా వీటి బదులు పేర్లైనా రావచ్చు. ఆ తర్వాత హ్యావ్ బీన్, ఇక్కడ చూడండి ఐకి హ్యావ్ బీన్, వి కూడా హ్యావ్ బీన్, అలాగే యూకి కూడా హ్యావ్ బీన్. రైట్. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం హ్యావ్ బదులు హ్యాస్ వాడాలి. హీ హ్యాస్ బీన్ waiting, she has been waiting, it has been raining. రైట్. ఎందుకంటే అవి థర్డ్ పర్సన్ సింగులర్స్. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, వాటికి ఎప్పుడు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక చిన్న ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట, మనం పలికేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ. సో ఈ విధంగా మనం హ్యావ్ బీన్ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని రాసి తర్వాత వర్బ్కి ఇన్ఫార్మ్ చేర్చాలి. రైట్. ఇక్కడ చూడండి మనకి, ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రూల్, సి సబ్జెక్ట్ ప్లస్ ముందు సబ్జెక్ట్ రాస్తాం, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని రాసి తర్వాత వర్బ్కి ఇన్ఫార్మ్ చేర్చాలి. రైట్. అండ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఫాలోస్ ఆబ్జెక్ట్. Okay, I think I am clear, right? I have been working as a teacher for many years. We have been working on this project since 8 AM in the morning. You have been playing in the ground for 3 hours. You have been waiting for the train for a long time. He has been waiting for the train for a long time. She has been attending the classes since morning.
It has been raining heavily since last night. Right? Uh, my father has been reading the newspaper. My father has been reading a newspaper. Or my mother has been cooking since morning. ఓకే, ఈ రకంగా మనం ఒక యాక్షన్ కొంత కొంత టైం క్రితం స్టార్ట్ అయింది, బట్ అట్ ప్రజెంట్ కూడా ఇది జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో మనం చెప్పేటప్పుడు ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడాలి. రైట్? సో దిస్ ఈస్ ద రూల్. మనం ఇప్పుడు ఆటోమేటిక్ గా నెగటివ్ కూడా చెప్పుకోవచ్చు, నెగటివ్ రూల్ కూడా. సో నెగటివ్ రూల్ చెప్పుకోబోయే ముందు నేను ఇంకో పాయింట్ కూడా చెప్తాను. దయచేసి యూ కీప్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే what I want to say is, as you all know, లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ నాలెడ్జ్. అకార్డింగ్ టు సైకాలజిస్ట్, లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్, ఏ భాష అయినా సరే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద నాలెడ్జ్, బట్ ఇట్ ఈస్ ద స్కిల్. నాలెడ్జ్ ప్లస్ స్కిల్. రైట్? సో ద మోర్ యూ ప్రాక్టీస్, the better you will be fluent in that particular language. Right? మనకి చాలా మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు దే హ్యావ్ ద నాలెడ్జ్, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. రైట్? వాళ్ళు కొంత సమ్ టైమ్స్ వాళ్ళ గ్రామర్ కూడా బాగా తెలిసి ఉంటుంది, బట్ దే కాంట్ స్పీక్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ దే ఆర్ ల్యాకింగ్ ద ప్రాక్టీస్. సో లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ ప్లస్ స్కిల్. నాలెడ్జ్ కావాలి, ప్లస్ skill is also equally important. Right? So you can remember this and keep practicing, and I challenge you, definitely, if you keep observing my videos and by the time you complete the tenses, I'm sure you will be comfortably speak in English. Okay? Believe me. Now ఇప్పుడు పై సెంటెన్సెస్ కి మనం నెగటివ్ లో చెబుదాం. అంటే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, లేదా ఆ పని చేస్తూ ఉన్నాను అని చెప్పే బదులు ఆ పని చేస్తూ లేను అని చెప్పడం అనమాట. ఇట్ ఈస్ సింపుల్. రైట్? మనం నెగటివ్ లో చెప్పేటప్పుడు ఇక్కడ నాట్ చేరిస్తే సరిపోతుంది. ఎన్ఓటి, నాట్. సి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. రైట్? ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్. రైట్? వీ హ్యావ్ బీన్, వీ హ్యావ్ నాట్ బీన్. సో ఇక్కడ హ్యావ్ కి తర్వాత బీన్ కి, ఈ రెండింటికి మధ్యలో గనక మనం ఈ ఒక నాట్ అనేటటువంటి ఈ వర్డ్ ని కనుక చేరిస్తే, దట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ బికమ్ నెగటివ్ సెంటెన్సెస్. రైట్? సో ఇప్పుడు ఇక్కడ అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ మెనీ ఇయర్స్. నేను చాలా కాల క్రితం నుంచి పనిచేయట్లేదు టీచర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా టీచింగ్ పొజిషన్లో జాయిన్ అయ్యారు, వాళ్ళని అడుగుతారు, మీరు ఎంతకాలం నుంచి, ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేను ఈ మధ్యలో ఇంత క్రితమే జాయిన్ అయ్యానండి, ఇటీవలే అనే సెన్స్లో చెప్పేటప్పుడు, వెన్ దే వాంట్ టు సే దట్ దే ఆర్ నాట్ దట్ ఎక్స్పీరియన్స్డ్ or they are quite new to this profession, how do they say? I have not been working as a teacher for many years. Right? I am quite new to this particular job అని చెప్పేసి చెప్తారనమాట. అలాగే we have not been working on this project since 8 AM in the morning. Right? మేము 8 AM నుంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ లేము. You have not been playing in the ground for 3 hours. చూడండి, ప్రతి చోట నాట్ అని మనం యాడ్ చేస్తూ ఉన్నాం, అంతే. దట్స్ ఆల్. యూ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన స్టేషన్కి వెళ్ళి ఒక 1 or 2 minutes వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఇరిటేషన్గా ఇంకా ట్రైన్ రాలేదు అని చెప్పేసి కాస్త ఎమోషనల్గా అవుతుంటే, అప్పుడు ఏం చెప్తాం మనం, అరే నువ్వు వచ్చి 1 or 2 minutes కదా అయింది, మేము వచ్చి ఎప్పుడు గంట సేపు క్రితం వచ్చాం. యూ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ అ లాంగ్ టైమ్. నువ్వేం చాలా లాంగ్ టైమ్ వెయిట్ చేయలేదనే ఉద్దేశంతో ఇలా మాట్లాడతాం అనమాట. హీ హ్యాస్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ అ లాంగ్ టైమ్. షీ హ్యాస్ నాట్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ మార్నింగ్. రైట్? ఈరోజు ఉదయం నుంచి తను క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు, బికాస్ షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సి, షీ హ్యాస్ నాట్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ మార్నింగ్.
బికాస్ షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫీవర్ సిన్స్ లాస్ట్ నైట్ అని చెప్పొచ్చు, లేదా షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫీవర్ సిన్స్ ఎస్టర్డే, రైట్? అలా. సో ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్. ఇలా హ్యావ్ కి బీన్ కి మధ్యలో లేదా హ్యాస్ కి బీన్ కి మధ్యలో మనం నాట్ చేరిస్తే ఇట్ బికమ్స్ నెగటివ్. సో ఇట్స్ వెరీ ఈజీ టు రిమెంబర్. అలాగే, సారీ, ఫైనల్ గా మనం ఇక్కడ చూద్దాం ఇంటరాగేటివ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా ఆఫీసెస్ లో కానీ లేదా ఇంకా కొన్ని కార్పొరేట్స్ లో కానీ ద పీపుల్ హూ హ్యావ్ గుడ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్, దే ఆల్వేస్ ట్రై టు స్పీక్ ఇన్ దిస్ పర్టికులర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? ఈవెన్ ఇన్ ద ఇంట్రాగేటివ్ ఫామ్ లో కూడా అదే అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏం చూసాం? ఐ హ్యావ్ బీన్ అని చూసాం, రైట్? సో ఇక్కడ మనం చూడండి, ఐ హ్యావ్ ని హ్యావ్ ఐ చేశాను అంతే. యు ఆర్ గోయింగ్ టు స్కూల్, ఆర్ యు గోయింగ్ టు స్కూల్ అని ఏ విధంగా కంటిన్యూస్ టెన్స్ లో మనం ఎలా చేసామో ఇట్లా ఇక్కడ కూడా ఏ విధంగా ఇంటర్చేంజ్ చేసామో సబ్జెక్ట్ నేను ఆ తర్వాత బీ ఫామ్ ని ఇక్కడ చూడండి. ఐ హ్యావ్ బికమ్స్ హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, నేనేమన్నా చాలా కాలం క్రితం నుంచి వర్క్ చేస్తూ ఉన్నానా టీచర్గా అని చెప్పటం అనమాట. అలాగే ఈ రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేద్దాం చూడండి. ఓకే, హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 8 AM ఇన్ ద మార్నింగ్? ఈరోజు 8 AM నుంచి మేము ఈ ప్రాజెక్ట్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామా, ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నామా? అలాగే హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ 3 hours? గ్రౌండ్ లో నువ్వు 3 hours నుంచి ఆడుకుంటూ ఉన్నావా? అలాగే హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైం? నువ్వేమన్నా ఈ ట్రైన్ కోసం చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నావా, రైట్? అంటే హౌతో కూడా చెప్పొచ్చు. మనం ఎంత టైం, ఎంత సేపటి నుంచి నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు అని అడగటానికి ఎలా చెప్తాం? హౌ లాంగ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్, రైట్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్, రైట్? సో దట్ ఆల్సో లుక్స్ వెరీ నైస్. సో అలాగే ఇక్కడ మనం హ్యాస్ హీ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైం? అలాగే ఇక్కడ హీ హ్యాస్ షీ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ మార్నింగ్? ఈరోజు ఉదయం నుంచి ఆవిడ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారా అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఏరియాలో వర్షం పడుతుంది, మన ఫ్రెండ్ ఎక్కడో దూరాన ఉంటాడు. లెట్స్ మనం ఇక్కడ గుంటూరులో ఉన్నాం, మన ఫ్రెండ్ వైజాగ్ లో ఉన్నాడు. మనం ఏమని అడుగుతాం జనరల్ గా తెలుగులో? ఇక్కడ మాకు లాస్ట్ నైట్ నుంచి వర్షం పడుతుంది, మీకు కూడా పడుతుందా లాస్ట్ నైట్ నుంచి వర్షం అని చెప్పేసి అడుగుతాం. అప్పుడు ఎలా అడగాలి? హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్ ఓవర్ దేర్? ఒకవేళ అక్కడ అనేటటువంటి మీనింగ్ చెప్పాలి అంటే ఓవర్ దేర్. హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్ ఓవర్ దేర్ అని చెప్పేసి అడుగుతాం అనమాట. సో ఇది ఇంట్రాగేటివ్ ఫామ్ లో ఇలా సబ్జెక్ట్ ని హ్యావ్ ఆర్ హ్యాజ్ ని ఇంటర్చేంజ్ చేస్తాం. అంటే దీని ప్లేస్ లో అది వస్తుంది, దాని ప్లేస్ లో ఇది వెళ్తుంది. ఇలా చేస్తే మనం వీ కెన్ ఈజీలీ మేక్ ఏ క్వశ్చన్ ఇన్ దాట్, రైట్? అందుకే నేను ప్రతి చోట ఇలా చూడొచ్చు క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాను. ఇలా క్వశ్చన్ సెంటెన్సెస్ ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. అంటే ఇంట్రాగేటివ్ అంటే మనం జనరల్ గా పబ్లిక్ లో ఏమనుకుంటాం అంటే ఇంట్రాగేటివ్ అంటే పోలీసులు క్రిమినల్స్ ని ఇంట్రాగేట్ చేస్తారు, రైట్? అని అని అనే మనం అనుకుంటాం జనరల్ గా. బట్ ఇంట్రాగేటివ్ మీన్స్ క్వశ్చనింగ్. ఇట్ కెన్ బి నార్మల్ క్వశ్చనింగ్, రైట్? ఇక్కడ ఒక్కసారి మరి టాబ్యులర్ ఫామ్ లో మొత్తం మూడింటిని కంపేర్ చేద్దాం, మీకు ఇంకా చాలా బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే,
See, for example, I have been working as a teacher for many years. అదే నెగటివ్ లో చెప్పేటప్పుడు ఐ హావ్ నాట్ బీన్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఫర్ మెనీ ఇయర్స్. జస్ట్ ఇక్కడ ఒక నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం, దట్స్ ఆల్. రైట్, మనం కేవలం ఒక నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాం, దెన్ ఇట్ బికమ్స్ నెగటివ్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బికమ్స్ హ్యావ్ ఐ. ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేస్తే చాలు. ఇక్కడ ఐ హ్యావ్ ఉంది, రైట్, దీన్ని హ్యావ్ ఐ చేసాం. రైట్, హ్యావ్ ఐ బీన్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఫర్ మెనీ ఇయర్స్. తర్వాత ఇది చూడండి, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 8 AM in the morning. దీనికి జస్ట్ హ్యావ్ కి బీన్ కి మధ్యలో వీ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్, సో నాట్ కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా వీ హ్యావ్ అనేది హ్యావ్ వీ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 8 AM in the morning, రైట్. అలాగే ఇక్కడ చూడండి, ఎసెట్ అంటే పాజిటివ్ సెంటెన్స్, అంటే ఒక పనిని నేను చేశాను లేదా చేస్తూ ఉన్నాను అని చెప్పటమే ఎసెటివ్ సెంటెన్స్. అంటే ఇంక అందులో ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఏమి ఉండదు అనమాట, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగటం అలాంటిది ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ ప్లెయిన్ స్టేట్మెంట్ ని ఎసెటివ్ సెంటెన్సెస్ అంటారు ఇంగ్లీష్ లో. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ 3 hours. అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు యూ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ 3 hours, రైట్. అదే మనం క్వశ్చన్ అడిగేటప్పుడు హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫర్ 3 hours. అలాగే ఇక్కడ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు యూ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్, రైట్. సో ఇక్కడ దీనిని క్వశ్చన్ ఫామ్ లో చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? హ్యావ్ యూ బీన్, రైట్. సో హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, ఇక్కడ చూడండి, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అదే నెగటివ్ లో హీ హ్యాస్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్, జస్ట్ నాట్ యాడ్ చేశాను అంతే. అదే ఇక్కడికి వచ్చేసి హీ హ్యాస్, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలని మనం అనుకుందాం ఇప్పుడు, రైట్. హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చూడండి, చాలా సింపుల్, బట్ అది పలుకుతున్నప్పుడు కూడా చూడండి ఒక లాంగ్ సెంటెన్స్ కాబట్టి ఇట్ సౌండ్స్ వెరీ ఎఫెక్టివ్, రైట్. Has he been waiting for the train for a long time? Right? Have they been waiting for me? Right? Sometimes ఏంటంటే ఒక ఆఫీస్ ఎన్వైర్న్మెంట్, ఏదో కార్పొరేట్ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ వాళ్ళ జనరల్ మేనేజర్ వచ్చి హీఈస్ గోయింగ్ టు అడ్రస్ ద స్టాఫ్ మీటింగ్, వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ద బాస్ ఆఫ్ ద మేనేజర్ హీఈస్ హెల్డ్ అప్ విత్ హిస్ వర్క్. అప్పుడు ఎవరు వెళ్ళి చెప్తారు, సార్ మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బయట అని చెప్పేసి. అప్పుడు ఆయన ఎలా ఎంక్వైరీ చేస్తాడు? హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓ, నా కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, అలాగనమాట. లేదా హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఈ చెప్పిన ఆయన ఏం చెప్తాడు? ఓ, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సార్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఆర్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 hour, లేదా దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 1 PM, నవ్ ఇట్స్ ఆల్రెడీ 3 PM అని చెప్పేసి ఇట్లా చెప్తారు అనమాట, రైట్. అలాగే షీ హ్యాస్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ మార్నింగ్. దీనిని ఇలా క్లాసెస్ అటెండ్ అవటం లేదు అని చెప్పే అర్థంలో షీ హ్యాస్ నాట్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ మార్నింగ్, ఒక నాట్ అనేది ఎక్స్ట్రా మనం యాడ్ చేసాం. అదే ఇక్కడ ఇంట్రోగేటివ్ లో వచ్చేసి ఇంతకు ముందే చెప్పుకున్నట్టు షీ హ్యాస్ అలా ముందు హ్యాస్ వస్తుంది, తర్వాత షీ వస్తుంది. హ్యాస్ షీ బీన్ అటెండింగ్ ద క్లాసెస్ సిన్స్ మార్నింగ్. అలాగే ఇక్కడ చూద్దాం, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్. సేమ్ నాట్ యాడ్ చేసి, అంటే లాస్ట్ నైట్ నుంచి వర్షం పడుతూ ఉంది చాలా హెవీగా.
ఇక్కడ పడట్లేదు అనుకుందాం. ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్ హియర్. ఓకే, దాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు అట్లాగే ఇట్ హ్యాస్ బికమ్స్ హ్యాస్ ఇట్. హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ హెవీలీ సిన్స్ లాస్ట్ నైట్ ఓవర్ దేర్ అని చెప్పేసి ఇలా అడుగుతాం అనమాట. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? ద వ్యూయర్స్, నిజంగా దోస్ హూ ఆర్ లిజనింగ్ టు మై క్లాస్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ఐ మీన్ అప్ టు దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో నేను చెప్పేటప్పుడు యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు మై క్లాస్, రైట్? యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు మై క్లాస్ ఫర్ అబౌట్ 30 minutes. లేదు, మీరు చెప్తారు నా గురించి, సార్ యూ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 30 minutes. యూ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 30 minutes. ఇక్కడ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి ఐ విల్ కంక్లూడ్ దిస్ పర్టికులర్ టెన్స్. ఎక్కువగా మనం ఫర్ గాని సిన్స్ గాని నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, సిన్స్ మార్నింగ్ లేదా ఫర్ 3 hours. ఓకే, ఈ సిన్స్ ఫర్ అనేవి ఎక్కువగా మనం ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడుతూ ఉంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కే కాదు, ఈవెన్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడుగుతుంటారు, ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతూ ఉంటారు. ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద స్కూల్, ఎవరైనా లాంగ్వేజ్ ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ కలా వచ్చినప్పుడు we frequently ask them what is the difference between or where do you use since and where do you use for. Since ఎక్కడ వాడతారు, for ఎక్కడ వాడతారు అని చెప్పేసి అడుగుతూ ఉండేవాడు. ఇక్కడ సిన్స్ అనేది మనం ఒక పాయింట్ ఆఫ్ టైం ని తెలియజేస్తూ ఉంటే కరెక్ట్ టైం ని మెన్షన్ చేస్తే సిన్స్ అని చెప్పాలి. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 7 AM in the morning. రైట్, అక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైం ని తెలియజేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 3 hours లేదా 4 hours, 4 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే అది కొంచెం వేగ్ గా చెప్పినట్టు ఉంటుంది, అంటే స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అందులో లేదు. అలాంటప్పుడు వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ లేదా ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 hours, అప్పుడు ఫర్ వస్తుంది. కానీ సిన్స్ అనేది మాత్రం ఒక పర్టికులర్ ఇయర్ కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ చెప్పేటప్పుడు సిన్స్ వస్తుంది. Right? I have been waiting for you since 8 AM in this morning. Right? He has been working or she has been learning the dance classes since October 15th, 2023. See, అది కూడా పాయింట్ ఆఫ్ టైం అవుతుంది అనమాట. అలా మనం చక్కగా ఒక యాక్షన్ ఎప్పుడో ప్రారంభించబడి స్టిల్ మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో కూడా మాట్లాడుకునే టైంకి అది ఇంకా జరుగుతూనే ఉంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇది కొంత టైం కంటిన్యూ అవుతుంది ఆ యాక్షన్. అలాంటప్పుడు దిస్ ఈస్ ద టెన్స్ దట్ కవర్స్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఎ బిట్ ఆఫ్ ఫ్యూచర్. సో ఈ పర్టికులర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతారు. సో you please keep practicing. Definitely it will help you to improve your English language skills and also to speak effectively and confidently in English. Right? సో నేను ఇంకొక చిన్న విషయం కూడా చెప్పదలిచాను. ఏంటంటే క్లాస్ మధ్యలో చెప్పాను, లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ ప్లస్ స్కిల్. లాంగ్వేజ్ అనేది నాలెడ్జ్ కావాలి, స్కిల్ కూడా కావాలి. స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, ఇప్పుడు కొంతమంది గజ ఈతగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవెన్ నీళ్లలో ఉన్నారనుకోండి, ఎలా ఈదుతారు? వాళ్ళు కూడా చేతులతో ఇట్లా తీసుకున్నట్టు ఉంటారు, కాళ్ళు షేక్ చేస్తూ ఉంటారు వెనకాల. ఇది చూసి ఎవరైనా ఓహో ఇంతే కాబోలు మనం ఏదటం అంటే స్విమ్మింగ్ అంటే ఏమీ లేదు, ఊరిని ఇట్లా చేతులతోటి ఇలా వాటర్ తీసుకుని కాళ్ళను షేక్ చేస్తే ముందుకు వెళ్ళిపోతాం చక్కగా మునిగిపోకుండా అని చెప్పేసి అనుకుని ఎవరైనా లోతైనటువంటి నీళ్లలో అంతకుముందు స్విమ్మింగ్ తెలియకుండా దూకితే ఏమవుతుంది? దే కాంట్ స్విమ్. మరి వాళ్ళకి నాలెడ్జ్ లేదా? ఎస్, దే హ్యావ్ ద నాలెడ్జ్, దే నో హౌ టు స్విమ్. రైట్? వాళ్ళకి ఎలా అనేది నాలెడ్జ్ ఉంది. ఇలా ఇదేటప్పుడు వాటర్ని ఇలా బాడీ కిందకి తీసుకోవాలి, అలాగే
లెగ్స్ తోటి వాటర్ ని ట్యాప్ చేస్తూ ఉండాలి వెనకాలనేటటువంటి దట్ నాలెడ్జ్ దే హ్యావ్. బట్ ఆ నాలెడ్జ్ తోటి ఇఫ్ దే జంప్ ఇన్ టు ద డీప్ వాటర్, యు నో వాట్ హ్యాపెన్స్, దే గెట్ డ్రాప్డ్, వాళ్ళు మునిగిపోతారు. బికాస్ దే ఆర్ ల్యాకింగ్ ద స్కిల్ ఆఫ్ స్విమ్మింగ్ స్కిల్ వాళ్ళకి లేదు. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, confidently and effectively, what you need is not only just the knowledge but the practice. సో డియర్ వ్యూయర్స్, మీలో ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్, సో కైండ్లీ టు సబ్స్క్రైబ్ ఇట్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లెసన్, right? And if you really like it, if you think this lesson is useful, kindly don't forget to share to your friends and relatives. Thank you and have a great day.